నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే ఒక ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. సో నాలాగే ఇదే డైలాగ్ కానివ్వండి, ఇదే రకమైనటువంటి భావన కానివ్వండి చాలామందికి కలిగే ఉంటుంది. మీకు ఎలాంటి అభిప్రాయం కలిగిందనేది ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో నాకు గుర్తొచ్చినటువంటి సినిమా డైలాగ్ ఏంటయ్యా అంటే, అదంతా చూసిన తర్వాత సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు అదే పేరుతో తాజాగా ఒక సినిమా కూడా వచ్చినట్టుంది, శివాజీ హీరోగా. సో కరెక్ట్గా అదే డైలాగ్ గుర్తొచ్చింది, అదే భావన అయితే కలిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రకంగా కూడా మాట్లాడొచ్చా, ఈ రకంగా కూడా సమర్థించుకోవచ్చా, ఈ రకంగా కూడా మన వెనకున్నటువంటి నలుపును పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళని కమెంట్ చేయొచ్చు అనేటటువంటి భావన అయితే నాకైతే కలిగింది. సో ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక తన మానస పుత్రికగా ఉన్నటువంటి మావిగన్ గురించి మాట్లాడటం, దాన్ని అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం, ఆ సమర్థించుకునే ప్రయత్నంలో అమరావతి మీద లేనిపోని అభాండాలు వేయటం, దాని మీద విషం జిమ్మేటటువంటి ప్రయత్నం అయితే ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని నేను ఈరోజు క్లియర్గా వివరించే ప్రయత్నం, కౌంటర్ చేసే ప్రయత్నం, చీల్చి చెండాడే ప్రయత్నం, విమర్శనాత్మకంగా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో రాసినటువంటి అంశం. ఆయన ఏమన్నాడు, సింపుల్గా జగన్మోహన్ రెడ్డి పార్టీలో వెన్నెముక లేని వాళ్ళు ఉన్నారు, కనీస విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, కనీసం ఆ బుర్రలో అరస్పూనైనా గుజ్జున్న వాళ్ళైతే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ఏది మాట్లాడినా సరే జయ కొట్టడమేనా, ఏమన్నా ఉందా? రేపటి రోజున ఈ నాయకుల్ని కార్యకర్తల్ని పిలిచి వాళ్ళ భార్యలను ఉద్దేశిస్తూ, వాళ్ళు మీ భార్యలు కాదబ్బా, వాళ్ళు మీ అక్కలో చెల్లెలని చెప్తే నిజమే అని నమ్మి తమ సొంత భార్యలకు కూడా అక్క చెల్లెలుగా నమ్మి భావించి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపిద్దాం అనుకునేటటువంటి దేడి దిమాగ్గాళ్ళు, వెన్నెముక లేని వాళ్ళు ఎక్కువైపోయారని చెప్పేసి అయితే ఆయన కామెంట్ చేశారు. సరే, ఇది భాష కరెక్టా కాదా, విమర్శ కరెక్టా కాదా అనే అంశం పక్కన పెడితే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఆందోళన కార్యక్రమాల్లోనే చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. మళ్ళీ వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. మహిళల గురించి, మహిళల మనోభావాల గురించి, మహిళల ఆత్మగౌరవం గురించి, రాజకీయాల్లో ఉన్నత విలువల గురించి మాట్లాడేటటువంటి సూక్తులు చెప్తున్నటువంటి శుద్ధపోస కబుర్లు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్ళని ముందు పెట్టి ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో క్లియర్గా సమాజానికి అర్థమైపోతుంది ఏ రకంగా వీళ్ళ చిత్తశుద్ధి ఉందో. రోజా అసలు ఆవిడకున్న పేరు ప్రఖ్యాతులు, ఆవిడ నోరు తెరిస్తే వచ్చేటటువంటి మాటలు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత కూడా ఇంకా మహిళల ఆత్మగౌరవం గురించి ఆమెను అడ్రస్ చేయమంటూ చూశారు. అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అంబటి రాంబాబు, ఇక ఈయన చరిత్ర అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లా. వీళ్ళని పెట్టి ధర్నా చేయించడం అంశం చూస్తున్నట్టయితే వాళ్ళ చిత్తశుద్ధి అంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇందుట్లో ఇంకా విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇలా రాస్తుంటే, ఇలా మాట్లాడుతుంటే ఇది తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణకి చెప్పాలంట, వాళ్ళు చెప్పరంట. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద. అసలు ఏమన్నా ఉందా అర్థం? పంచాయతీ మీ ఇద్దరి మధ్యలో వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళకేం సంబంధము? ఆయన వీళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్తే ఆయన ఎందుకు వింటాడు? ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్న తెలుగుదేశంలోనో, జనసేనలోనో, భారతీయ జనతా పార్టీలోనో ఏమన్నా కీలకంగా, క్రియాశీలకంగా ఉన్నాడా? నాయకుడా, కార్యకర్త? వీళ్ళ కూటమిలో ఏమైనా ఉన్నాడా? సరే, వీళ్ళ కూటమిలోనో వీళ్ళ నాయకులుగానే ఎవరన్నా ఉంటే, ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అంటే సరే, మందలించాల్సిన బాధ్యత వీళ్ళకుంది, మందలించలేదని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన పత్రికాధిపతి, ఆయన పత్రికల్లో మిమ్మల్ని విమర్శిస్తూ రాస్తే వీళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళకేం పని? వీళ్ళు చెప్పిన ఆయన ఎందుకు అంటాడు? అర్థం కాని పని. ఈరోజు ఒక ఫేస్బుక్ పోస్ట్ గురించి నేను ప్రధానంగా చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు ఏబిఎన్ రాధాకృష్ణ ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది, ఆర్కే గారు ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక విమర్శనాత్మకంగా సునిశ్చితమైన దృష్టితోటి చైతన్య కోరపాటి అనేటటువంటి ఒక ఫేస్బుక్ మిత్రుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఉదయం నుంచి అది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది, లాజికల్గా ఉంది. దాన్ని ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వైసీపీ కార్యకర్త
ఏబిఎన్ రాధాకృష్ణ అన్న మాటలో తప్పే ఉంది. అతను బాబాయికి గుండెపోటు అన్నాడు, మీరు మారు మాట్లాడకుండా నమ్మారు, జై కొట్టారు. బాబాయ్ అంటే వివేకానంద రెడ్డికి. అతను నారాసుర రక్త చరిత్ర అన్నాడు, మళ్ళీ మారు మాట్లాడకుండా నమ్మారు, జై కొట్టారు. అతను కూతురు సునీతే చంపింది అన్నాడు, మళ్ళీ అదే కరెక్ట్ అని నమ్మారు, జై కొట్టారు. అతను మన రాజధాని అమరావతి అన్నాడు, మీరు మారు మాట్లాడకుండా జై అమరావతి అన్నారు. అతను కొన్నాళ్లకు 3 రాజధానులు అన్నాడు, మీరు మళ్ళీ మారు మాట్లాడకుండా జై 3 రాజధానులు అన్నారు. అతను ఇక విశాఖపట్నమే నా రాజధాని అన్నాడు, మీరు అన్నీ మూసుకొని జై విశాఖపట్నం అన్నారు. అతను ఇప్పుడు మావిగన్ అని పిచ్చి కూతలు కూశాడు, మీరు నిస్సిగ్గుగా జై మావిగన్ అని చెప్పేసి భజన మొదలుపెట్టారు. అతను విలువలతో కూడిన రాజకీయం అన్నాడు, మీరు సంకలు గుద్దుకుంటూ జై కుటుంబ విలువలు అన్నారు. అతను నా చెల్లి అమ్ముడుపోయిన సరుకు అన్నాడు, మీరు రెచ్చిపోయి ఆవిడను డాష్తో తిట్టారు. అతను నా తల్లి ఆస్తి కాజేయటానికి చూస్తుంది అన్నాడు, మీరు అన్నీ మూసుకుని రాజశేఖర రెడ్డి పెళ్ళాన్ని బూతులు తిట్టారు. అతను ఎన్నికల ముందు వైనాట్ 175 అన్నాడు, మీరు వాస్తవాలు పక్కన పెట్టి 175 అని చెప్పేసి వెర్రెక్కిపోయారు. అతను ఓడిపోయాక ఈవీఎంల స్కామ్ అన్నాడు, మీరు ఈవీఎం లేకపోతే మా అన్న ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మురిసిపోయారు. అతను మాట తప్పను మడమ తెప్పను అంటాడు, ఒకే విషయం మీద బుద్ధి పుట్టినప్పుడల్లా మాట మారుస్తుంటాడు. మీరు మారు మాట్లాడకుండా బ్లైండ్గా ఫాలో అయిపోవటమే. అతను తానా అంటాడు, మీరు తందానా అనాలి. అతను పల్లవి మొదలెడతాడు, మీరు కోరస్ అందుకోవాలి. మీకంటూ ఒక అభిప్రాయం ఉండటానికి వీల్లేదు, మీకంటూ ఒక ఆలోచన ఉండటానికి వీల్లేదు, మీకంటూ ఒక సిద్ధాంతం ఉండటానికి వీల్లేదు, మీకంటూ కొన్ని విలువలు ఉండటానికి వీల్లేదు, మీకు బుర్ర ఉండటానికి వీల్లేదు, మీకు బుద్ధి ఉండటానికి వీల్లేదు, మీకు జ్ఞానం ఉండటానికి వీల్లేదు, మీకు సంస్కారం ఉండటానికి వీల్లేదు. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోండి, మీరు జస్ట్ జగన్ రెడ్డి కట్టు బానిసలు అంతే. ఊహించుకోకండి, కట్టు బానిసలు అంతే. జగన్ రెడ్డి బటన్ నొక్కితే డాన్స్ చేసే చిట్టి రోబోలు అంతే అని చెప్పేసి చైతన్య కోరపాటి అనేటటువంటి ఒక ఫేస్బుక్ మిత్రుడు చేసినటువంటి పోస్ట్ అనమాట. ఇందులో అక్షర సత్యంగా కనిపించట్లేదు. ఎస్, నేను అదే అంశం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగన్ పేరుతోటి మొన్న మాట్లాడిన దాన్ని ఈరోజు చాలా తెలివిగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో 20 ఏళ్ళనా సరే రాజధాని కాదు ఇలా మొదలెడుతుంటే కనీసం నెక్స్ట్ తరాలకైనా సరే రాజధాని కావాలి కదా. అందుకనే మావిగన్ పేరుతోటి ఈ 110 కిలోమీటర్ల రాజధాని కారిడార్, ఏదైనా పరిశ్రమలకు కారిడార్ ఉంటుంది, రాజధాని కారిడార్ ఏంటి దిక్కుమారింది అసలు? ఎక్కడన్నా విన్నామా, చూసామా? బుద్ధి బుర్ర ఉందా? ఆ రాజధాని కారిడార్ అంటే అందుట్లో కట్టాలంట, 110 కిలోమీటర్ల మేర కడుతూ పోవాలి. ఏమన్నా అర్థం ఉందా? 110 కిలోమీటర్లలో కట్టడం ఏంటి అసలు? అర్థం కాని అంశం ఇది. ఎంత అసంబద్ధమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అసలు మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన తెచ్చాడు కదా, అందుట్లో ఒక్క 10 కిలోమీటర్లు తప్ప మిగతాదంతా ఆల్రెడీ సిఆర్డీలోనే ఉంది, అంతకన్నా ఎక్కువే ఉంది సిఆర్డీలో. ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి మ్యాపు, ఆయన చెప్తున్న మావిగన్ అనేటటువంటి మ్యాపు, ప్రస్తుతం ఉన్నటువంటి సిఆర్డీఏ మ్యాప్ రెండు పక్కన పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు చూశారు కదా, కేవలం ఆ 10 కిలోమీటర్ల గ్యాప్, 15 కిలోమీటర్ల గ్యాప్ తప్ప మిగతాదంతా ఆల్రెడీ సిఆర్డీలో ఉంటే ఏదో కొత్తగా ఇన్వెంట్ చేసినట్టుగా కట్టాలి, రోడ్డు పొడుగునా కట్టుకుంటూ పోవాలి 110 కిలోమీటర్ల చొప్పున చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఇంతకన్నా దారుణం, దౌర్భాగ్యం ఏమన్నా ఉన్నాయా? 20 ఏళ్ళైనా కాదంటారు. ఎందుకు కాదు 20 ఏళ్ళైనా? 2029 నాటికి మేము మొదటి ఫేజ్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. సెక్రటేరియట్ కానీ, లేదంటే అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇలా కీలకమైన నిర్మాణాలు, జడ్జిల బంగ్లాలు, హెచ్ఓడీస్, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆల్రెడీ చాలా పనులు పూర్తయి, ఇంకా మిగతా పనులు కూడా పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ అవుతోంది. రోడ్లు, గ్యాస్ కనెక్షన్స్, పైప్ లైన్లు, కరెంటు, విద్యుత్తు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, ఇవన్నీ ఆ టయానికి పూర్తయిపోతే ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోయినట్టే. ఇక పరిశ్రమల్లో ఈలోగా వచ్చిన పరిశ్రమలు సాధ్యమైనంత వరకు అక్కడ పెట్టుకుంటే ఒక ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటైపోయినట్టు, రాజధాని రూపురేఖలు వచ్చేసినట్టు. ఆల్రెడీ గత 10 ఏళ్ళుగా అక్కడి నుంచి నడుస్తూనే ఉంది కదా, ఇంకా కొత్తగా ఇంకా ఇది చేసేదేముంది? ఇంకా కొత్తగా నిర్మాణం చేసేదేముంది? ఇంకా చెప్పండి. జరుగుతున్న నిర్మాణాలు జరుగుతున్నాయి, పరిపాలన ఆల్రెడీ జరుగుతోంది, మిగతా వ్యవస్థలన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకేముంది? ఇక అమరావతి రాజధాని మీద విషం చెమ్మటం. విచిత్రమైన అంశం ఏంటంటే ఈరోజు అమరావతి రాజధాని గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భంలోనే
2500 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ఒక కానుకిచ్చింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమరావతిలో. అంటే వీళ్ళ ఏడుపులు, వీళ్ళ పెడబొబ్బులు ఇవేవి పనిచేయవు అని చెప్పేసి నాకు చెప్పడానికి చాలా క్లియర్ తార్కాణం అన్నమాట ఇది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఢిల్లీలో ఉన్న తరహాలో ఇక్కడ కూడా ఒక నిర్మాణం చేయబోతున్నారు. ఐటీ, జిఎస్టీ, రైల్వే, ఇంకా ఇతర పోస్టల్ సర్వీసులు, ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, వ్యవస్థ అంతా ఒక చోట క్రోడీకరించే విధంగా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతోటి చేపట్టబోయేటటువంటి నిర్మాణమే ఈ సెంట్రల్ సెక్రటేరియట్. దానికి కేంద్రమే డబ్బిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం భూమిస్తుంది, వాళ్లే కట్టుకుంటారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఐటీ, రైల్వే, జిఎస్టీ, పోస్టల్ సర్వీసింగ్, మిగతా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల, సంస్థలు మొత్తం అక్కడ కొలువు తీరబోతున్నాయి. ఇంకెక్కడ మాదిగన్లు, ఇంకెక్కడ మానసిక వికలాంగన్లు చెప్పండి, అయిపోవాలా? పైగా పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ అదే పాట, 2 లక్షల కోట్లు. మొన్నటి వరకు 1,00,000 కోట్లు అన్నారు. ఈ చట్టబద్ధత వచ్చిన దగ్గర నుంచి ఇంకో 1,00,000 కోట్లు ఎక్స్ట్రా పెంచేశారు. మీరు పాతవి గమనిస్తే మొన్నటి ఒక 1,00,000 కోట్లు అని చెప్పేసి 1,00,000 ఎకరాల భూమి అంట. 1,00,000 ఎకరాల భూమి ఎక్కడ తీసుకున్నారు స్వామి? 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగు, ఆ తర్వాత మిగతావి అన్నీ కలిపితే మహా అయితే ఒక 50-60 వేలు అంతే. దీనికి 1,00,000 కోట్లు ఎక్కడ? ఎకరానికి 2 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఎందుకు అవుద్ది? తిప్పి కొడితే 35 నుంచి 50 లక్షల లోపల పూర్తయిపోద్ది. అంటే తీసుకున్న భూమి తక్కువ, రేపు ఉన్న భూమి లేదా పూలింగ్లో వచ్చేటటువంటి భూమి ఇవన్నీ కలిపినా 60-70 మహా అయితే, 1,00,000 వరకు కూడా పోదు. 50 నుంచి 70 లోపల. నేను ఇంకా నంబర్ ఎక్కువ చెప్తున్నాను ఒకవేళ. సో ఈ ఇంత భూమిని కాస్త 1,00,000 ఎకరాలు, 2,00,000 ఎకరాలు అంటాం, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అంటాం ఎందుకు? అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. ఆల్రెడీ జరుగుతున్న పనులు ఇవన్నీ చూస్తున్నా కానీ 50,000 కోట్లు, 60,000 కోట్లు లోపే కదా. అందుట్లో కేంద్రం కొంత, మిగతా బ్యాంకుల ద్వారా అప్పులు కొంత, ఈ గ్రాంట్లు, ఈ వ్యవహారాలు కదా. ఇంకెక్కడ ఎలా తీసుకొస్తున్నాం, రాష్ట్ర బడ్జెట్లో పెట్టకుండా ఎలా తీరుస్తున్నాం అనేది చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్తోంది. అంటే ఇన్ని క్లియర్ అంశాలు, ఇన్ని క్లియర్ సాక్ష్యాలు, ఆధారాలు పెట్టుకుని కూడా మళ్ళీ అదే పాత పాట, 1,00,000 ఎకరాలు 2,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు 2,00,000 కోట్లు. ఏంది ఇది? ఎవరు నమ్ముతారు? ఈ మావిగాన్ అనేటటువంటి అంశం వచ్చిన దగ్గర నుంచి ఆ కాస్త హోప్ కూడా వైసీపీ కార్యకర్తలు పోయింది. ఈరోజు ఆ ఉన్నటువంటి ఆ మీటింగ్ పెట్టినటువంటి సభ్యుల్లో వాళ్ళంతా నీ సంతోషం కోసం చప్పట్లు కొట్టవచ్చు. 3 రాజధానులు అన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ చప్పట్లు కొట్టారు, ఇంతకన్నా ఎక్కువ హడావుడి చేశారు. ఏమైంది? ప్రజలు చేత్కరించారు, ప్రజలు చీ అని చెప్పేసి ఓడగొట్టినంత పని చేశారు. నేను చెప్పాను కదా, మ్యాప్లో దాదాపుగా ఏం చెప్పినా భాగం మొత్తం ఆల్రెడీ సిఆర్డీలోనే ఉంది. ఇంకా కొత్తగా దానికి ఏంటో అర్థం కాదు. ఇక మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటారు. 2,00,000 కోట్లు అక్కడ పనులు జరుగుతున్నాయి. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చుకోవడం కోసం డబ్బులు వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు నా ప్లాన్కి వద్దంటున్నాడు అని చెప్పేసి. మొబిలైజేషన్ అడ్వాన్సులు అనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిందంటే జనాలకు ఎలా వెళుతుందో తెలుసా? పోలవరం ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి, ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులు, భూసేకరణ, డ్యాము, ఇవేవి అసలు ప్లానింగ్ అప్రూవల్ లేకుండానే వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాలువలు దవ్వించేసి డ్యాము కట్టకుండా కాలువల ముందే ఇవి గుర్తుకొస్తాయి. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ఆ రోజుల్లో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసినటువంటి చరిత్రలు చూశారు, అది గుర్తుకొస్తాయి. ఆ మాట అంటే ఇంకా మీరు అభాస్పాలు అవటం, మీరింకా మీ గ్రాఫ్ పడిపోవటం, మీరింకా లోతుల్లోకి పడిపోవడం తప్ప ఇంకా ఒరిగేదే ఉండదు. జనాలకి ఇప్పటికీ మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటే రాజశేఖర రెడ్డే, పోలవరంలో జరిగినటువంటి అంశాలే, జలయజ్ఞం పేరుతో చేసినటువంటి ధనయజ్ఞమే గుర్తొస్తుంది. అంతే తప్ప మిగతావి ఎవరో ప్రముఖ న్యాయవాది, ప్రముఖ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు మొత్తం కమ్మవాళ్లే చేస్తున్నారని చెప్పేసి. ఆడ షాపూర్జీ పల్లోంచి దగ్గర నుంచి, ఎల్ఎన్టీ దగ్గర నుంచి, ఎన్సీసీ దగ్గర నుంచి ఒక్కటి కూడా కమ్మవాడ సంస్థ లేదు. రాజధానిలో చేసేటటువంటి పనులకు సంబంధించి ఒక్కటి కూడా కమ్మ సంస్థ లేదు. అన్నీ షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ, వీళ్ళు ఎన్సీసీ, ఈ బ్యాచ్. మేఘ ఎవరిది? మేఘ కమ్మవాళ్ళదా? ఇక ఏమీ పనిచేయవు. మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, లేదంటే ఇలా కార్యకర్తల మీటింగులు పెట్టుకుంటూ మళ్ళీ వచ్చే వారం బెంగళూరు నుంచే తాడేపల్లి వద్దాం, మాట్లాడదాం, వెళ్ళిపోదాం అనే తీరు తరీక తప్ప
ఏమీ ఉండదు. సో ఇదన్నమాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవచించినటువంటి ప్రవచనాలు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.